సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే లీడర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే మనిషి మనశ్శాంతి కోసం దేవస్థానానికి వెళ్తే 5,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక మనిషి సినిమాకి వెళ్ళడం కన్నా దేవస్థానానికి వెళ్ళడం ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. వందలకు వందలు దండుకునేస్తున్నారు. దీని మీద దృష్టి పెట్టండి. ఎడ్యుకేషనల్ సిస్టమ్ వీలైనంత ఎడ్యుకేషన్ని తక్కువ ప్రైస్కి అందరూ మిడిల్ క్లాస్ వాడు పేదవాడు కూడా చదువుకునే స్థాయికి తీసుకురండి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. విద్య, వైద్యం, ఆహారం, దైవ దర్శనాలు ఇవన్నీ వీలైనంత తక్కువ ప్రైస్లో దైవ దర్శనాలు ఉచితంగా ఉండేలా చేసుకోండి సార్. డబ్బులు ఏం చేసుకుంటారు సార్? లక్షల కోట్లు ఉన్నాయి. ఇంకా మనిషి ఎక్కడ మానసిక ప్రశాంతంగా ఎక్కడికన్నా దైవ దర్శనానికి వెళ్ళాలన్నా కూడా ఈరోజు సామాన్య మానవుడు ఆలోచిస్తున్నాడు. నేను నాయకులకి చెప్పేది ఏంటంటే ఏమొద్దు సార్, మాకు విద్య, వైద్యం, దైవ దర్శనాలు, ఆహారం ఇవన్నీ దయచేసి దయించి తక్కువ ప్రైస్కి మనిషి బతకగలిగే ప్రైస్కి ఇవ్వండి అని ప్రతి నాయకుడిని మేము కోరుకుంటున్నాం. లేదంటే సమాజం చాలా భ్రష్టు పట్టిపోతుంది సార్. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు, చదివించాలంటే కష్టమైపోతుంది. దైవ దర్శనాలకు వెళ్ళాలన్నా కూడా మానసిక ప్రశాంతత కోసం పడి ఫ్యామిలీ టెన్షన్స్లో దైవ దర్శనానికి వెళ్ళాలన్నా కూడా 5-6 వేలు 5 సెకండ్ల భగవంతుడు దైవ దర్శనానికి 5-6 వేలు, గాడ్ ప్రామిస్ చెప్తున్నా 5-6 వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మధ్యలో వచ్చే వాళ్ళందరూ దండుకునేస్తున్నారు. పార్కింగ్ ఫీజు 500 అనేసి, వాటర్ బాటిల్ 50 రూపాయలు అనేసి. ప్లీజ్ వీటి మీద దృష్టి పెట్టి వీలైనంత సామాన్యుడు, పేదవాడు, డబ్బు లేనివాడు కూడా చదువుకోగలిగేలా, డబ్బు లేనివాడు కూడా వైద్యం అందేలా, డబ్బు లేనివాడు కూడా ప్రశాంతంగా దైవ దర్శనానికి వెళ్ళి 3 పూట్ల భోంచేసేలాగా ఈ కనీస వసతుల్ని ఎలాగైనా డబ్బు దండుకోండి సార్. ఈ కనీస వసతుల్ని మాకు అందుబాటులో ఉండేలాగా చేయండి సార్ అని ప్రతి నాయకుడిని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ దయించి దీని మీద దృష్టి పెట్టి, ప్రతి నాయకుడు దీని మీద దృష్టి పెట్టి మాకు సామాన్యులు అందరికీ అందుబాటులో ఉండేలాగా విద్య, వైద్యం, ఆహారం, దైవ దర్శనాలు ఉండేలా చూడండి.